హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ విత్ యూ. ప్రీవియస్ క్లాసెస్లో మనం డేటా అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, ఆల్గరిథం అంటే ఏంటి అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఇమాజిన్ మీరు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు. సో డెలివరీ బాయ్ మీ ఇంటికి రావడానికి 10 మినిట్స్ పట్టిందనుకుందాం ఆ ప్రోడక్ట్ తీసుకొని. సేమ్ అదే ప్రోడక్ట్ ఇంకొక డెలివరీ బాయ్‌కి అదే అడ్రెస్ రావడానికి 2 అవర్స్ పట్టిందనుకుందాం. సో ఇద్దరూ సేమ్ ప్లేస్ నుంచే వచ్చారు. కానీ డిఫరెన్స్ ఏంటి? రోడ్ సెలక్షన్. ఒకడు కరెక్ట్ రూట్ తీసుకుంటే, ఇంకొకడేమో అన్నెసెసరీ రోడ్స్ తిరుగుతా ఉన్నాడు. సో ప్రోగ్రామింగ్‌లో కూడా ఎగ్జాక్ట్ సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి 2 ప్రోగ్రామ్స్ రాయొచ్చు. 2 కరెక్ట్ అవుట్‌పుట్టే ఇస్తాయి. కానీ ఒకటి 1 సెకండ్‌లో ఫినిష్ చేస్తే, ఇంకొకటి 10 మినిట్స్ తీసుకుంటుంది అవుట్‌పుట్ డిస్‌ప్లే జేయడానికి. సో, ఇంటర్వ్యూలో కంపెనీస్‌కి కరెక్ట్ ఆన్సర్ కాకుండా, ఫాస్ట్ ఆన్సర్ ఎవరైతే రాయగలుగుతారో వాళ్ళని తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉండొచ్చు. దట్ ఈస్ టైమ్ కాంప్లెక్సిటీ. అసలు టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ టైమ్ కాంప్లెక్సిటీ? సింపుల్‌గా చెప్పాలంటే, టైమ్ కాంప్లెక్సిటీ అంటే ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి కంప్యూటర్‌లో ఎగ్జాక్ట్ సెకండ్స్ కాదు. ప్రాబ్లమ్ సైజ్ పెరిగితే, ప్రాబ్లమ్ స్పీడ్ ఎలా మారుతుందని మెజర్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్లాస్ రూమ్‌లో టీచర్ 10 స్టూడెంట్స్‌కి చాక్లెట్స్ ఇవ్వాలనుకుందాం. అది ఈజీ గదా! కానీ అదే టీచర్ 1000 స్టూడెంట్స్‌కి ఇవ్వాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది గదా! అదే 10,000 స్టూడెంట్స్‌కి ఇవ్వాలంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో, స్టూడెంట్స్ పెరిగిన కొద్దీ టైం కూడా పెరుగుతుంది. అదే టైం కాంప్లెక్సిటీ. మనం సెకండ్స్ మెజర్ చేయట్లేదు. గ్రోత్ మాత్రం మెజర్ చేస్తున్నాం. ఎందుకు సెకండ్స్ మెజర్ చేయట్లేదని చెప్తున్నాను ఇంత పర్టిక్యులర్‌గా అంటే, సపోజ్ నేను ల్యాప్‌టాప్‌లో యూజ్ చేస్తున్నా కదా! ఇప్పుడు ఇదంతా. నువ్వు గేమింగ్ పీసీ యూజ్ చేస్తున్నావు అనుకుందాం. నేనొక కోడ్ ఇస్తా నీకు. సేమ్ కోడ్ నువ్వు రన్ చేస్తావు, నేను రన్ చేస్తాను. బట్ నా ల్యాప్‌టాప్‌లో రన్ అయిన కోడ్ 5 సెకండ్స్ తీసుకుంటే, నీ ల్యాప్‌టాప్‌లో అంటే నీ పీసీలో రన్ అయ్యే కోడ్ 0.5 సెకండ్స్‌లోనే అవుట్‌పుట్ ఇస్తది. సో, మరి టైమ్ కాంప్లెక్సిటీ డిఫరెన్సా అంటే కాదు. కంప్యూటర్ స్పీడ్ డిఫరెన్స్. ఆల్గోరిథం అనేది సేమ్. కాబట్టి ప్రోగ్రామర్ సెకండ్స్ మెజర్ చేయరసల. గ్రోత్ మాత్రమే మెజర్ చేస్తారు. సో, డెఫినిషన్ ఏంటంటే, ఇన్‌పుట్ సైజ్ n పెరిగిన కొద్దీ ఆల్గోరిథం ఎన్ని ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తుందో డిస్క్రైబ్ చేసే మెథడ్. సో, ఈ డెఫినిషన్ గుర్తుపెట్టుకోండి. ఏ ఇంటర్‌వ్యూస్‌కెళ్ళినా ఇది చెప్పొచ్చు. నెక్స్ట్ n అంటే ఏంటి? ఇన్‌పుట్ సైజ్ అనేది మనం nతో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అర్రేలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, మనకి n = 5 అవుతుంది. నేనొక స్ట్రింగ్ తీసుకున్నాను పైథాన్ అనుకో, పైథాన్‌లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 6. సో, n = 6 అవుతుంది. సో, n అంటే ఇన్‌పుట్ సైజ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ టైమ్ కాంప్లెక్సిటీ. మనకి టోటల్‌గా 3 టైప్స్ ఉంది. బెస్ట్ కేస్, యావరేజ్ కేస్, వర్స్ట్ కేస్. బెస్ట్ కేస్ అంటే మోస్ట్ ఫేవరబుల్ సిట్యుయేషన్. ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ సెర్చ్ తీసుకుందాం. అంటే ఒక అర్రేలో ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ క్లాస్‌లో కోడింగ్ పార్ట్ చూపిస్తాను. ఈ కోడింగ్ పార్ట్ అంతా నేను పైథాన్ ఆన్‌లైన్ కంపైలర్ బై ప్రోగ్రామైజ్‌లో చూపిస్తాననమాట. సో, ఎవరి దగ్గరైనా వీఎస్ కోడ్ ఉంటే వీఎస్ కోడ్‌లో అయినా ట్రై జేయొచ్చు. వీఎస్ కోడ్ ఇంకా బెటర్. ఎందుకంటే మనం చేసిన కోడ్ మన దగ్గరే స్టోర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిచ్చే ప్లాట్‌ఫార్మ్ మీరు రిఫ్రెష్ చేసినా, సైట్ క్లోజ్ చేసినా మొత్తం కోడ్ పోతుంది. నేను ఇది బిగినర్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నా. సో, ఇప్పుడు బెస్ట్ కేస్‌కి ఎగ్జాంపుల్ లీనియర్ సెర్చ్. అంటే ఒక లిస్ట్ తీసుకున్నాను నేను. li ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 10, 20, 30, 40 అండ్ 50 అనే లిస్ట్ ఉంది. సో, ఇప్పుడు నేను దీంట్లో ఒక ఎలిమెంట్ సెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి. ఫస్ట్ పొజిషన్‌లోనే దొరికింది గదా! 10. ఎన్ని కంపారిజన్స్ చేసాం ఇక్కడ? ఒకటే. సో, ఇది బెస్ట్ కేస్ అంటాం.
నెక్స్ట్ యావరేజ్ కేస్‌లో సెర్చ్ చేస్తున్న ఎలిమెంట్ మిడిల్‌లో కానీ, లేదా మిడిల్‌కి కొంచెం దగ్గరలో గాని ఉంటే కంపారిజన్స్ ఎన్నుంటాయి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 తీసుకున్నామనుకోండి. 30కి ఎన్ని కంపారిజన్స్ పడతాయి? 10, 20. సో, 2 కంపారిజన్స్ పడుతుంది. దీన్నే యావరేజ్ కేస్ అంటాం. నెక్స్ట్ వర్స్ట్ కేస్ అంటే ఇది మోస్ట్ డిఫికల్ట్ సిట్యుయేషన్. మనం ఈ అర్రే తీసుకున్నాం గదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 లేదా ఒక ఎలిమెంట్ దీంట్లో లేని ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 60 అన్న ఎలిమెంట్‌ని సెర్చ్ చేయాలనుకోండి. మరి ఎన్ని కంపారిజన్స్ పడతాయి? టోటల్‌గా పైథాన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిద్ది. 10, 20, 30, 40 అండ్ 50 మొత్తం సెర్చ్ చేసిద్ది. మొత్తం సెర్చ్ చేసినా సరే మనకు కావాల్సిన ఎలిమెంట్ దొరకలేదు. సో, ఎంత? వర్స్ట్ కేస్ టైమ్ కాంప్లెక్సిటీ విచ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ n. సో, దీన్నే వర్స్ట్ కేస్ టైమ్ కాంప్లెక్సిటీ అంటారు. ఓకే. ఇప్పుడు వర్స్ట్ కేస్ టైమ్ కాంప్లెక్సిటీ గురించి తెలుసుకుందాం ఈ క్లాస్‌లో. ఈ క్లాస్ మొత్తం బిగ్ ఓ నొటేషన్‌కే పట్టేస్తది. నెక్స్ట్ క్లాస్‌లో యావరేజ్ కేస్ అండ్ బెస్ట్ కేస్ గురించి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ బిగ్ ఓ నొటేషన్. బిగ్ ఓ నొటేషన్ అంటే ఏంటి? సపోజ్ మీరు కాలేజ్‌కెళ్తున్నారనుకుందాం. సో, కాలేజ్‌లో మీరు కాలేజ్‌కి ఎట్లా రీచ్ అవ్వచ్చు? బై వాక్ ఎళ్ళొచ్చు, బై సైకిల్, బై కార్ ఆర్ బై మెట్రో. అన్ని డెస్టినేషన్‌కే తీసుకెళ్తాయి. కానీ ఎఫిషియన్సీ డిఫరెన్స్ కదా! అంటే మీరు బై వాక్ ఎళ్ళినప్పుడు ఏ టైంకెళ్తారు? బై మెట్రో ఎళ్ళినప్పుడు ఏ టైంకెళ్తారు? బై బైక్ ఎళ్ళినప్పుడు ఏ టైంకెళ్తారు? సో, సేమ్ ఔట్‌పుట్ అనేది వస్తది. మీరు ఖచ్చితంగా కాలేజ్‌కి రీచ్ అవుతారు. కానీ టైమ్ కాంప్లెక్సిటీ డిఫరెంట్. దీన్నే వర్స్ట్ కేస్ టైమ్ కాంప్లెక్సిటీ అంటాం. దీంట్లో ఫస్ట్ మనం ఆర్డర్ ఆఫ్ 1 గురించి తెలుసుకుందాం. సో, ఇది బిగ్ ఓ నొటేషన్ గ్రాఫ్. యూ కెన్ నోట్ ఇట్ ఇన్ యువర్ నోట్‌బుక్. ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ 1. ఇది ఈజియెస్ట్ వన్. అంటే కాన్స్టెంట్ టైమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ అన్‌లాక్ చేయడం. పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే ఫోన్‌లో 10 ఫోటోస్ ఉన్నా, 10,00,000 ఫోటోస్ ఉన్నా అన్‌లాక్ టైమ్ అనేది సేమ్ ఉంటుంది కదా! సో, ఆర్డర్ ఆఫ్ 1 అనేది కాన్స్టెంట్ టైమ్. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ 1కి ఒక కోడింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. ఈ ఎగ్జాంపులే తీసుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఆఫ్ li ఆఫ్ 0 అన్నా. సో, లిస్ట్‌లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. లేదా 5,00,000 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు li ఆఫ్ 2 ఏం యాక్సెస్ చేస్తది? జస్ట్ ఆ ఒక్క నంబరేమో యాక్సెస్ చేసిద్ది. అంటే 0th పొజిషన్ ఎక్కడుందో అక్కడే కంట్రోల్ ఫ్లో ఉంటుంది. కాబట్టి ఎలిమెంట్స్ ఎన్ని పెరిగినా సరే టైమ్ కాంప్లెక్సిటీ సేమ్ ఉంటుంది. అందుకే ఇది ఆర్డర్ ఆఫ్ 1. సీ ఆన్సర్ 10. ఆర్డర్ ఆఫ్ 1 మీన్స్ కాన్స్టెంట్ టైమ్. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ లాగిన్. అంటే నేను 1 నుండి 100 మధ్యలో ఒక నంబర్ థింక్ చేశాను. ఇప్పుడు మీరు గెస్ చేయండి. నేను ఏ నంబర్ థింక్ చేశాను? ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండ్ అయిన రీల్ అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 62 అన్న నంబర్‌ని గెస్ చేశా. ఇప్పుడు మీరు గెస్సింగ్ ప్రాసెస్ ఎట్లా ఉండిద్ది? 2 వేస్‌లో జేయొచ్చు. ఫస్ట్ వే ఏంటి? మీరు 1 నుంచి స్టార్ట్ జేస్తారు. 1 నేను కాదంట, 2 నేను కాదంట, 3 మళ్ళీ కాదంట. అట్లాగా అప్ టు ఎన్. నేను ఎంత నంబర్ జెప్తానో అక్కడి వరకు మీరు గెస్ చేస్తా ఉండాలి. ఇది ఒక అప్రోచ్ అయితే, ఇంకొకటి ఆప్టిమల్ అప్రోచ్ ఉంది. అదేంటిది? స్క్వీజ్ చేయడం హాఫ్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 62 అన్న నంబర్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను కదా! ఇప్పుడు మీరు గెస్ ఎట్లా స్టార్ట్ జేస్తారు? 50 అంటారు ఫస్ట్. నేను హైయర్ అంటా. నెక్స్ట్ 75 లోయర్ అంటా. మళ్ళీ 62 అంటారు. హైయర్ అంటా. 68 అంటారు. మళ్ళీ హైయర్ అంటా. 71 లోయర్. కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు? మీరు 62 అంటారు. నేను కరెక్ట్ ఆన్సర్ అంటా. సో, ఇక్కడ ఆన్సర్ ఎన్ని గెసెస్‌లో వచ్చిందంటారు? వితిన్
లెస్ దాన్ 10 టైమ్స్. అంటే 10 గెసెస్ కన్నా తక్కువ లోపే మనకు ఆన్సర్ వచ్చింది. ఇది ఆప్టిమల్ వెర్షన్. కానీ ఇందాకడ ఫస్ట్ చెప్పిన అప్రోచ్‌లో మీరెన్ని గెసెస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 100 తీసుకుంటే 100 గెసెస్ చేయాలన్నమాట. సో, అందుకే ఆర్డర్ ఆఫ్ లాగిన్ యూజ్ చేస్తాము. ఆర్డర్ ఆఫ్ లాగిన్ కోడింగ్ అప్రోచ్ చూద్దాం. సో, ఇప్పుడు నేను రాసిన కోడ్ బైనరీ సెర్చ్‌కి యూజ్ చేస్తాము. ఇక్కడ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40 అని చెప్పి 4 నంబర్స్ తీసుకున్నా. లో, హై అని చెప్పి తీసుకున్నా. ఈ కాన్సెప్ట్ మీకు బైనరీ సెర్చ్ ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు క్లియర్‌గా అర్థమైద్ది. కోడ్ గురించి భయపడకండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే అసల మెయిన్ ఐడియా ఏంటంటే మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. ఇక్కడ డబుల్ స్లాష్ దేనికి పెట్టాము? పైథాన్ ఐడియా ఉంటే అర్థమైతది. ఇట్ ఈస్ ఫ్లోర్ డివిజన్. అంటే డెసిమల్స్ రావు మనకి. సో, ఖచ్చితంగా ఇంటీజర్ వాల్యూనే వస్తది. ఫ్లోటింగ్ వాల్యూ రాదు. సో, ఇప్పుడు మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2 చేసాము. అంటే ప్రతి ఇటరేషన్‌లో వచ్చే అవుట్‌పుట్‌ని మనం హాఫ్‌కి స్క్వీజ్ చేస్తున్నాం. సో, ఎన్ని ఇటరేషన్స్ జరిగితే అన్ని టైమ్స్ అవుట్‌పుట్ అనేది హాఫ్ తగ్గిపోతా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్‌లో 1000 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ ఇటరేషన్‌లో 500 రిమూవ్ అయిపోద్ది. నెక్స్ట్ ఆ 500 లోపు కూడా మనకి ఆన్సర్ దొరకలేదనుకోండి. ఆ 500ని కూడా మళ్ళీ బై 2 చేస్తాం. అంటే 250. 250లో కూడా లేకపోతే మళ్ళీ 250/2. అప్పుడు 125. 125లో కూడా లేకపోతే 125/2. సో, ఇట్లాగా ప్రాసెస్ అనేది రిపీట్ అవుతా ఉంటుంది. అంటిల్ మనకి ఆన్సర్ వచ్చేంత వరకు. కానీ ఇదంతా వితిన్ 10 టైమ్స్‌లో మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అందుకే ఇది ఆర్డర్ ఆఫ్ లాగిన్. టైమ్ కాంప్లెక్సిటీలో అయిపోతుంది. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఎన్. ఆర్డర్ ఆఫ్ ఎన్ అంటే లీనియర్ టైమ్. సరే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టీచర్ ఒక స్టూడెంట్ పేరు పిలుస్తది. అటెండెన్స్ తీసుకునేటప్పుడు టీచర్ ఒక స్టూడెంట్ పేరే పిలుస్తది గదా! క్లాస్‌లో 100 స్టూడెంట్స్ ఉంటే 100 నేమ్స్ పిలవాలి. 1000 స్టూడెంట్స్ ఉంటే 1000 నేమ్స్ పిలవాలి. సో, స్టూడెంట్స్ డబుల్ అయితే వర్క్ కూడా టీచర్‌కి ఆల్‌మోస్ట్ డబుల్ అవుతుంది గదా! సో, ఆర్డర్ ఆఫ్ ఎన్ అనేది దాన్నే రిప్రజెంట్ చేస్తుంది. ఇఫ్ ఇన్‌పుట్ డబుల్స్, టైమ్ రఫ్‌లీ ఆల్సో డబుల్స్. నెక్స్ట్ కోడింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఇక్కడ ఏమైంది? నేను ఫర్ లూప్ వాడా. లిస్ట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని ఒక్కసారి విజిట్ చేస్తున్నాం. సో, మనకిక్కడ 4 ఎలిమెంట్స్ ఉంటే లూప్ 4 టైమ్స్ రన్ అవుతుంది. అదే 100 ఎలిమెంట్స్ ఉంటే లూప్ 100 టైమ్స్ రన్ అవ్వాలి. 1000 ఎలిమెంట్స్ ఉంటే 1000 టైమ్స్. అంటే ఎలిమెంట్స్ పెరిగే కొద్దీ వర్క్ కూడా అదే ప్రపోర్షన్‌లో పెరుగుతుంది కాబట్టి ఇది ఆర్డర్ ఆఫ్ ఎన్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ లాగిన్. సారీ, లాగిన్ అయింది గదా! ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్. సో,
ఇప్పుడు నేను ఒకటి చెప్పేది క్లారిటీగా వినండి. ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఎన్ అండ్ ఆర్డర్ ఆఫ్ లాగిన్. సరే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రతి ఎలిమెంట్‌ని అంటే ఎన్ ఉంటాయి కదా మనకి ఎలిమెంట్స్. సో, ప్రతి ఎలిమెంట్ మీద ఒక ఆర్డర్ ఆఫ్ లాగిన్ ఆపరేషన్స్ చేస్తున్నాం. ఎన్ ఎలిమెంట్స్ ఉంటే ఎన్ ఇంటూ ఆర్డర్ ఆఫ్ లాగిన్. సో, ఆర్డర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్డర్ ఆఫ్ లాగిన్. అంటే ఫార్ములా ఎట్లా ఉండిద్దంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్. సో, దిస్ ఈస్ ద ఫార్ములా. అంటే మన దగ్గర 1000 బుక్స్‌ని సార్ట్ చేయడం. ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, లైబ్రరీలో 1000 బుక్స్ ఉన్నాయనుకుందాం. లైబ్రేరియన్ బుక్స్‌ని ఏ-జెడ్ ఆర్డర్‌లో అరేంజ్ చేయాలి. నార్మల్‌గా ఒక బుక్‌ని కరెక్ట్ పొజిషన్‌లో పెట్టడానికి హాఫ్‌గా సెర్చ్ చేస్తే బైనరీ సెర్చ్ కాన్సెప్ట్ వస్తుంది గదా! లాగిన్ టైమ్‌లో పడుతుందనమాట. ఇది మొత్తం సెర్చ్ చేయడానికి. సో, ఈ ప్రాసెస్ ప్రతి బుక్ అంటే ఎన్ బుక్స్‌కి రిపీట్ అవుతుంది. సో, ఆర్డర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్డర్ ఆఫ్ లాగిన్. అంటే 1000 బుక్స్‌కి 10 కంపారిజన్స్ పడతాయి. అంటే ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు 1000 అనుకుందాం. ఆర్డర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది? లాగ్ టు ద లాగ్ విత్ ద బేస్ 2 అండ్ ఎన్ వచ్చేపాటికి 1000. ఇక్కడ బేస్ 2 ఎన్ వచ్చేపాటికి 1000 అవుతుంది. సో, ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్‌లీ మనకి 10 వస్తుంది. ఆర్డర్ ఆఫ్ లాగిన్ కాలిక్యులేట్ చేస్తే. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. అప్రాక్సిమేట్‌లీ 9 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో, విచ్ ఈస్ 10 అండ్ ఎన్ ఈక్వల్ టు 1000 అంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎంతవుతుంది? అది కూడా 1000 అవుతుంది. సో, ఇప్పుడు మనం పైనున్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంతొస్తుంది? 1000 ఇంటూ 10. సో, ఆన్సర్ ఈస్ 10,000 ఆపరేషన్స్. అందుకే ఇది ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ అని అంటాం. సో, దీనికొక కోడింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. n ఈక్వల్ టు 8. సో, ఇక్కడ అవుట్‌పుట్ ఏమైతది? ఇది అవుట్‌పుట్. ఎలా వచ్చింది ఇప్పుడు చెప్తాను. సో, n ఈక్వల్ టు 8 అయితే అవుట్‌పుట్ ఫ్లో ఇలా ఉంటుంది. i ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు లోపల i ఇటరేషన్స్ 8, 4, 2 అండ్ 1. సో, ఇది i ఈక్వల్ టు 0. మళ్ళీ సేమ్ i ఈక్వల్ టు 2కి అదే. మళ్ళీ i ఈక్వల్ టు 3కి, i ఈక్వల్ టు 4కి అట్లాగా i ఈక్వల్ టు 7 వరకు సేమ్ ఇటరేషన్స్ ఫాలో అవుతాయి. ఎందుకు? ఆర్డర్ ఆఫ్ లాగిన్. ఎందుకంటే ఔటర్ లూప్‌లో ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n అంటే రన్స్ 8 టైమ్స్. కానీ ఇన్నర్ లూప్‌లో అంటే వైల్‌లో
మనం ఎక్స్‌ని ఏం చేస్తున్నాము? హాఫ్ చేస్తున్నాము. సో, రన్స్ ఆటోమేటిక్‌గా 8/2 ఎంత? 4. 4/2 2. 2/2 1. సో, రన్స్ ఆటోమేటిక్‌గా ఓన్లీ 4 అవుతాయి. అంటే విచ్ ఈస్ దిస్. అండ్ ఇన్నర్ లూప్‌లో అంటే వైల్‌లో మనకి జరిగే ఆపరేషన్స్ ఎట్లా ఉండిద్దంటే 8, 4, 2, 1 కదా! సో, టోటల్ ఎంత? 8, 4, 2, 1. టోటల్ ఇటరేషన్స్ ఎంత? 8 కదా! సో, లాగ్ టు ద బేస్ 2 ఎన్ని? మొత్తం 8 కదా! లాగ్ టు ద బేస్ 2 ఆఫ్ 8 ఈక్వల్ టు ఎన్నవుతాయి? టోటల్‌గా 3 అవుతాయి. సో, ఓన్లీ వైల్ లూప్ మాత్రం 3 టైమ్సే రన్ అవుతుంది. వైల్ లూప్ మాత్రం 3 టైమ్సే రన్ అవుతుంది. సో, టోటల్ ఆపరేషన్స్ ఎంత? 8 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 24 ఆపరేషన్స్. సో, ఇదంతా కన్‌ఫ్యూజింగ్‌గా ఉందనుకోండి. ఇదంతా అసలు మర్చిపోండి ఇప్పటి వరకు నేను చెప్పిందంతా. ఈజీ ట్రిక్ చెప్తా. టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్ అనే ఎప్పుడు చెప్తామంటే కోడ్‌లో ఫర్ ప్లస్ వైల్ అండ్ వైల్‌లో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్/2 ఎక్సే కాదు. ఈ ఎక్స్ ప్లేస్‌లో ఏ వేరియబుల్ ఉన్నా దాన్ని హాఫ్ చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఆర్డర్ ఆఫ్ లాగిన్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే ఫర్ లూప్ కనిపిస్తుందో అది ఆర్డర్ ఆఫ్ ఎన్. ఎప్పుడైతే ఫర్ లూప్ కనిపిస్తుందో ఇది ఆర్డర్ ఆఫ్ ఎన్. అండ్ ఎప్పుడైతే వైల్ లూప్‌లో మనం హాఫ్ చేస్తున్నామో అప్పుడది ఆర్డర్ ఆఫ్ లాగిన్. సో, టోటల్‌గా 2 ఉన్నప్పుడు ఏమైద్ది? ఆర్డర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్డర్ ఆఫ్ లాగిన్, ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్. ఈజీ ట్రిక్. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. సో, ఇక్కడ కొంచెం ఫోకస్ చేసి వినాలి. ఇమాజిన్ స్కూల్ యాన్యువల్ డే జరుగుతుంది. సో, ప్రతి స్టూడెంట్ మిగతా అందరితో హ్యాండ్‌షేక్ చేయాలనుకుందాం. 10 స్టూడెంట్స్ ఉంటే 45 హ్యాండ్‌షేక్స్ అవుతాయి. అదే 100 స్టూడెంట్స్ ఉంటే చాలా ఎక్కువ గదా! సో, ప్రోగ్రామింగ్‌లో నెస్టెడ్ లూప్స్ మోస్ట్‌లీ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైమ్స్ తీసుకుంటాయన్నమాట. ఎప్పుడైతే ప్రోగ్రామింగ్‌లో నెస్టెడ్ లూప్స్ ఉందో మనకి ఎన్ ఇంటూ ఎన్ టైమ్స్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 5 అనుకున్నామనుకో, నెస్టెడ్ లూప్స్ n ఇంటూ n విచ్ ఈస్ 5 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 25 ఇటరేషన్స్ తీసుకుంటాయి. విచ్ ఈస్ వెరీ టైమ్ టేకింగ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నంబర్స్ అనే అర్రేలో 1, 2, 3 అని చెప్పి నంబర్స్ తీసుకుందాం. ఇప్పుడు నెస్టెడ్ లూప్స్ తీసుకోవాలి. ఫర్ i ఇన్ నంబర్స్ అండ్ ఫర్ j ఇన్ నంబర్స్. ప్రింట్ ఆఫ్ i, j. సో, ఇప్పుడు అవుట్‌పుట్ ఏంటి? 1, 1, 1, 2, 1, 3 మీకు నెస్టెడ్ లూప్స్ ఐడియా ఉంటే అవుట్‌పుట్ ఈజీగా గెస్ చేయగలరు. కానీ లోపల ఇది రన్ అవ్వడానికి ఎంత టైం పట్టిద్దని చెప్పి డీఎస్ఏలోనే అర్థమైద్ది. సో, ఇక్కడ 2 లూప్స్ ఉన్నాయి గదా! ఔటర్ లూప్ ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర ఉంటుంది. అంటే ఔటర్ లూప్ i ఈక్వల్ టు 1 అయినప్పుడు జే 1, 2, 3 జే మొత్తం 3 టైమ్స్ ఇటరేట్ అయిద్ది. i ఈక్వల్ టు 1 అయినప్పుడు. మళ్ళీ సెకండ్ ఇటరేషన్‌లో మళ్ళీ జే కంప్లీట్‌గా ఇటరేట్ అవుతుంది. 1, 2, 3 మళ్ళీ i ఈక్వల్ టు 3 అయినప్పుడు జే ఈక్వల్ టు 1, 2, 3 సో, టోటల్‌గా i 3 టైమ్స్ ఇటరేట్ అయ్యేలోపు జే మొత్తం 9 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. విచ్ ఈస్ 3 ఇంటూ 3 అంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. అర్థమై ఉంటుందనుకుంటున్నా. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ 2 పవర్ n. ఆర్డర్ ఆఫ్ 2 పవర్ n అంటే ఆహ్, ఇది ఒక కొత్త ఎగ్జాంపుల్‌తో ట్రై చేద్దాం. ఒక కపుల్ ఉన్నారు. ఆ కపుల్‌కి ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారనుకుందాం.
ఆ ఇద్దరు చిల్డ్రన్స్ పెరిగిన తర్వాత వాళ్ళిద్దరికి మ్యారేజెస్ అయ్యి, వాళ్ళిద్దరికీ ఇద్దరు చొప్పున నలుగురు కిడ్స్ పుట్టారు. సో, ఇద్దరు చిల్డ్రన్‌కి నలుగురు కిడ్స్ ఉన్నారు. నెక్స్ట్ ఈ నలుగురు కిడ్స్ పెద్దయిన తర్వాత వీళ్ళు మ్యారేజెస్ అయిన తర్వాత వీళ్ళకి ఇద్దరిద్దరు చొప్పున టోటల్ 8 కిడ్స్ పుడతారు. నెక్స్ట్ ఆ 8 కాస్త 16, 16, 32 అట్లా పెరుగుతా ఉంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇద్దరు కపుల్ నుంచి ఎంతమంది జనరేట్ అయ్యారు? 2, 4, 6, 8 సారీ 2, 4, 8, 16, 32, 64 అట్లా పెరుగుతా ఎళ్తుంది గదా జనరేషన్. సో, ప్రతి జనరేషన్‌లో డబుల్ అవుతుంది. ఇదే ఆర్డర్ ఆఫ్ 2 పవర్ n అని అంటాం. అర్థమైందనుకుంటున్నా. ఒక కోడింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం దీనికి. పైథాన్‌లో ఫిబోనసీ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటాం అందరం బై డిఫాల్ట్. ఇప్పుడు ఆ కోడ్‌నే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ఫిబో ఆఫ్ 3 అని చెప్పి అన్నాం. అంటే n = 3 ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ప్లేస్‌లో 3 వెళ్తుంది కదా! సో, n = 3 అవుతుంది. ఇప్పుడు అది చెక్ చేస్తుంది. ఈస్ n అంటే ఈస్ 3 గ్రేటర్ థాన్ 1 అవును. 3 అనేది గ్రేటర్ థాన్ 1. సో, ఇట్ ఎగ్జిక్యూట్స్. ఎలా ఎగ్జిక్యూట్ చేసిద్ది? రిటర్న్ ఫిబో ఆఫ్ n-1 అంటే ఇప్పుడు అది ఎలా చేసిద్దంటే n = 3 అయింది కదా! సో, ఇప్పుడు కండిషన్ చెక్ చేసిద్ది. ఈ ఎఫ్ ఎన్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ రిటర్న్ n అనేది బేస్ కండిషన్. ఈ బేస్ కండిషన్ మెట్ అయ్యేంత వరకు ఈ కండిషన్ రిపీట్ అవుతానే ఉండిద్ది. ఈ కండిషన్ అంతా రిపీట్ చేసినప్పుడు ఎప్పుడైతే బేస్ కండిషన్ మెట్ అయిద్దో మనకి ఫంక్షన్ అనేది టెర్మినేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు n = 3 తీసాం. సో, 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫాల్స్. సో, ఈ కండిషన్ రన్ అయిద్ది. అంటే ఫిబో ఆఫ్ n-1 అంటే ఫిబో ఆఫ్ 2 ప్లస్ మళ్ళీ ఫిబో ఆఫ్ n-2 అంటే 3 - 2 ఎంత? 1. ఇప్పుడు ఫిబో ఆఫ్ 2 అంటే ఏంటి? ఇక్కడ కూడా ఫంక్షన్‌ని కాల్ చేసాము. ఫిబో ఆఫ్ 2 మళ్ళీ ఫంక్షన్ n ప్లేస్‌లో 2 వెళ్ళిద్ది. 2 ఈస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫాల్స్. మళ్ళీ ఈ కండిషన్‌లోకొస్తది. ఈ కండిషన్‌లో ఏమైద్ది? 2 - 1. 2 - 1 అంటే ఎంత? ఫిబో ఆఫ్ 1 ప్లస్ ఫిబో ఆఫ్ 2 - 2 0. ఫిబో ఆఫ్ 0. సో, ఓన్లీ ఫిబో ఆఫ్ 2కి ఈ 2 వచ్చినియి. మళ్ళీ ఇంక పైన ఇక్కడ ఫిబో ఆఫ్ 1 ఉంది. ఆల్రెడీ ఫిబో ఆఫ్ 1 కాబట్టి దీనికి చేయక్కర్ల. సో, టోటల్ ఫిబో ఆఫ్ 1 n = 3కి మనం ఎన్ని ఇటరేషన్స్ చేయాలి? 3. సో, ఈ 3 చేసిన తర్వాత బేస్ కండిషన్ అనేది ఎవాల్యూట్ అయ్యిద్ది. అంటే ఇప్పుడు ఫిబో ఆఫ్ 1కి మనకి 1 వస్తుంది ఆన్సర్. ఫిబో ఆఫ్ 0కి 0 వస్తది. నెక్స్ట్ మళ్ళీ ఫిబో ఆఫ్ 1కి 1 వస్తది. సో, ఫిబో ఆఫ్ 3 ఏమైద్ది? 1 + 0 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో, ఔట్‌పుట్ అనేది 2 వస్తది. ఇప్పుడు నేను మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. 2 సీ ఆన్సర్ ఈస్ 2. అర్థమైందనుకుంటున్నా. అంటే ఇది ట్రీ కింద ప్రతి ఇటరేషన్‌లో ఓన్లీ 3 ఇటరేషన్‌కి మనకిక్కడ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది సేమ్ ఫంక్షన్.
ఫంక్షన్ అనేది ఎన్ని సార్లు ఇటరేట్ అవుతుంది. మీకు ఫిబోనసీ కాన్సెప్ట్ ఐడియా ఉంటే మనకొక ట్రీ లైక్ స్ట్రక్చర్ వచ్చేసిద్ది. ఫిబో ఆఫ్ 3 తీసుకున్నాం. అంటే n=3 తీసుకున్నాం కాబట్టి మనకి తక్కువ ఇటరేషన్స్‌లో అయిపోయింది. అదే n=5 తీసుకుంటే ఎన్ని ఇటరేషన్స్ పడతాయి? ఒకసారి ట్రై చేయండి మీ అంతట మీరు. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్. సో, ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం. 5 ఫ్రెండ్స్ నేమ్స్ ఏ, బి, సి, డి, ఈ. వీళ్ళని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాలి. పాసిబుల్ అరేంజ్‌మెంట్స్ ఎన్ని? మీరు ఇంటర్‌లో వినే ఉంటారు. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని చెప్పి. అంటే 5 స్టూడెంట్సో, 7 స్టూడెంట్స్‌ని రౌండ్ టేబుల్‌లో ఒకళ్ళ పక్కన ఒకళ్ళొచ్చేలాగా అరేంజ్ చేయాలి. ఇన్ హౌ మెనీ వేస్ వి కెన్ అరేంజ్ దెమ్ అని చెప్పి ఇంటర్‌లో చాలా క్వెషన్స్ సాల్వ్ చేసి ఉంటాం గదా! సేమ్ అదే కాన్సెప్ట్ ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే. సో, ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్‌లో 5 స్టూడెంట్స్ అన్నాం కదా! 5 స్టూడెంట్స్‌ని ఎన్ని వేస్‌లో అరేంజ్ చేయగలం? 5 ఫ్యాక్టోరియల్ వేస్ విచ్ ఈస్ 120 వేస్. అది 3 స్టూడెంట్స్ అయితే 3 ఫ్యాక్టోరియల్. అంటే ఎంత? 6 వేసే. 3 చిన్నది. 5 ఇట్స్ ఓకే మీడియం. బట్ 7 ఫ్యాక్టోరియల్, 8 ఫ్యాక్టోరియల్ అయితే సో, అంటే కంప్యూటర్ అన్ని చెక్స్ చేయాలి కదా! సో, టైమ్ కాంప్లెక్సిటీ కూడా అంతే పెరిగిపోతుంది. అందుకనే ఆర్డర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీనికొక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇప్పుడు నేను ఇక్కడ చూపిచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ జస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి ఎక్స్‌ప్లెయిన్ జేయడమే. మీరు కోడింగ్ గురించి ఎక్కువ టెన్షన్ పడొద్దు. నెక్స్ట్ వచ్చే క్లాసెస్‌లో మనం కోడింగ్ గురించే సెపరేట్‌గా వీడియోస్ చేస్తాం. అప్పుడు క్లియర్‌గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు దాకా చెప్పిన కోడ్‌లో ఇదే కొంచెం హై లెవెల్ కోడ్. సో, ఇప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ 1, 2, 3 అంటే ఆన్సర్ ఎట్లా వస్తదంటే 1, 2, 3 నెక్స్ట్ 1, 3, 2 అట్లాగా టోటల్ ఎన్ని కాంబినేషన్స్ 1, 2, 3 అని చెప్పి అర్రేలో 3 ఇచ్చాం కదా! సో, n ఫ్యాక్టోరియల్ వేస్ అంటే 3 ఫ్యాక్టోరియల్ విచ్ ఈస్ 3 ఫ్యాక్టోరియల్ వేస్ దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 6 వేస్. సో, 6 వేస్‌లో ఆన్సర్ వస్తది. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కానీ ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వస్తది. ఎందుకంటే నేను ఆన్‌లైన్ కంపైలర్ వాడుతున్నాను గదా! సో, ఇదే కోడ్ మీరు వీఎస్ కోడ్‌లో ట్రై చేస్తే మీకు ఆన్సర్ వస్తది. పర్మిటేషన్స్ ఫర్ పి ఇన్ పర్మిటేషన్స్ ఆఫ్ ఏఆర్ఆర్ అన్నాం గదా! అంటే ఇక్కడ నేను ఇంపోర్ట్ జేసుకోవాలి. ఇంపోర్ట్ జేయడం ఆన్‌లైన్ కంపైలర్‌లో ఎర్రర్ వస్తది. అదే మీ వీఎస్ కోడ్‌లో అయితే కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు నేను రాసే కోడ్ మీ వీఎస్ కోడ్‌లో ట్రై చేయండి. ఈ కోడ్ ట్రై చేస్తే మీకు ఆన్సర్ వస్తది. సో, ఈ కాన్సెప్ట్ అర్థమైందనుకుంటున్నా. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన వాటన్నిటికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్. ఇవెక్కడ ఎగ్జామ్‌కి యూజ్ అవ్వవు కానీ, తెలుసుకుంటే మంచిది. మనం ఎగ్జామ్‌లోకి గీసే గ్రాఫ్స్ ఏవైనా ఉన్నాయంటే అది వర్స్ట్ కేస్, యావరేజ్ కేస్, బెస్ట్ కేస్ ఈ మూడిటికే గీస్తాం. వీటన్నిటికి అయితే అవసరం లేదు. జస్ట్ మన నాలెడ్జ్ కోసం తెలుసుకోవడానికంతే. సో, ఇప్పటిదాకా మనం ఇన్ని కాంప్లెక్సిటీస్ చూసాం గదా! ఆర్డర్ ఆఫ్ 1, ఆర్డర్ ఆఫ్ n, ఆర్డర్ ఆఫ్ లాగ్ n. సో, ఏది ఫస్ట్? బెస్ట్ ఏది? అంటే ఏది ఫస్ట్? ఏది నెక్స్ట్? అని చెప్పి ఎట్లా చెప్పాలి? దానికొక ఆర్డర్ ఉంది. ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ 1 విచ్ ఈస్ కాన్స్టెంట్. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ లాగిన్. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఎన్. స్టెప్ బై స్టెప్ వెళ్తున్నా నేను. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఫ్యాక్టోరియల్. ఎన్ ఫ్యాక్టోరియల్ అనేది వర్స్ట్ కేస్, అందుకే అది మోస్ట్ బాటమ్ లో పెట్టాం. సో ఇది అప్రోచ్. ర్యాంకింగ్. సో ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసేవాడు హెచ్ఆర్ గాని ఎవరైనా సరే మన కోడ్ వాళ్ళు చూడరు. వాళ్ళు చూసేది ఏంటి, మనం ఏ అప్రోచ్ ఫాలో అవుతున్నామని. సపోజ్ మనతో పాటు ఇంకొకరు కూడా ఉండి మన ఇద్దరికి సేమ్ కోడ్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఉన్నారు ఇంటర్వ్యూలో, నేను ఉన్నాను. మీకు నాకు ఒకే కోడింగ్ ప్రాబ్లం ఇచ్చి ఆన్సర్ చేయమన్నారు అనుకుందాం. మీరు రాసిన కోడ్కి టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1 అయితే, నేను రాసిన కోడ్‌కి టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అయితే, మనిద్దరిలో ఎవరిని పిక్ చేసుకుంటారు ఇంటర్వ్యూయర్? మీరే చెప్పండి. విచ్ ఈస్ మోస్ట్ ఆప్టిమల్ వన్ ఫ్రమ్ ద అమాంగ్? ఆర్డర్ ఆఫ్ ఎన్నే కదా! ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ కాదు కదా! సో, ఆబ్వియస్‌గా మిమ్మల్ని పిక్ చేస్తారు. సో, మనం ఫాలో అయ్యే అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ కంపెనీస్‌కి. సో, ఈ క్లాస్‌లో మనం నేర్చుకున్నాం ఏంటిది? టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? సెకండ్స్ మెజర్ చేయడం అంటే మెజర్ చేస్తున్నాం, మెజర్ చేయట్లేదా? గ్రోత్ ఎట్లా మెజర్ చేస్తున్నాం? బిగ్ ఓ నొటేషన్‌లో ఉన్న అన్ని ఆర్డర్ ఆఫ్ 1, ఆర్డర్ ఆఫ్ n, ఆర్డర్ ఆఫ్ n లాగ్ n, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్, ఆర్డర్ ఆఫ్ 2 పవర్ n, ఆర్డర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ అన్నీ నేర్చుకున్నాం. సో, నెక్స్ట్ క్లాస్‌లో బిగ్ ఒమేగా అండ్ బిగ్ థీటా అంటే యావరేజ్ కేసు, బెస్ట్ కేస్, టైమ్ కాంప్లెక్సిటీస్ చూద్దాం. హ్మ్. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కోడింగ్ విత్ యూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మనం కలిసి నేర్చుకుందాం, కలిసి కోడ్ చేద్దాం, కలిసి గ్రో అవుదాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బై.